గత 3 డేస్ ముందే మనం అందరం కూడా కాన్స్టిట్యూషన్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాన్స్టిట్యూషన్ని అమలు చేస్తున్నారో, ఏ విధంగా ప్రజా పరిపాలన అందిస్తున్నారో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు హామీలన్నీ నెరవేర్స్తామని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా పరిపాలన అందిస్తున్నారు కూడా మనం కూడా గమనిస్తున్నాం. కనీసం ఓట్లు వేయించుకొని ఎన్నికలకు ముందు చెప్పిన హామీలన్నీ కూడా నెరవేర్చుకోకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్న విషయం కూడా మనందరూ కూడా ఒకసారి గమనించాలి. అదేవిధంగా సూపర్ 6 అని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే దాదాపుగా సూపర్ 6th మంత్ కూడా వచ్చింది. అయినా కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్కపోవడం, ప్రజల్ని ఏ విధంగా మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చినారు కూడా మీరందరూ కూడా ఒకసారి గమనించాలి. అలాగే వాలంటీర్ల విషయంలో చూస్తే కన్నా ఏ విధంగా ఆ రోజు వాళ్ళకి వాలంటీర్నికి పొగిడిన విషయం కూడా మీ అందరూ కూడా ఒకసారి గమనించాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్స్కి అందరికీ కూడా మీకు మేము శిక్షణ ఇప్పిస్తాం, అర్హత ఉండే వాళ్ళకందరూ కూడా జాబ్స్ కల్పిస్తాం, అదేవిధంగా వేతనం 10,000 చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు దాదాపుగా 2,60,000 మంది వాలంటీర్లకు ఆ రోజు హామీలు ఇచ్చి, ఆ రోజు వాలంటీర్స్ అందరూ కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తే మాకు అందరికీ కూడా 10,000 వేతనం అవుతుందని చెప్పి వాళ్ళందరికీ కూడా మభ్యపెట్టి వాళ్ళందరినీ కూడా వాళ్ళ వైపు తిప్పుకోవడం కూడా జరిగింది. కానీ ఈరోజు చూస్తే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఎక్కడైనా కూడా వాలంటీర్ గురించి మాట్లాడుతున్నారా? ఇప్పటికే దాదాపుగా 6 నెలలు అవుతుంది. ఎక్కడ పట్టించుకోపోవడం కూడా మనం అందరూ కూడా ఒకసారి గమనించాలి. దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి వద్దకి పరిపాలన వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం జరిగింది. ప్రతి 50 నుంచి 70 ఇళ్లకు ఒక వాలంటీర్ కూడా తీసుకురావడం జరిగింది. ఇంటి వద్దకే వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి, మెడికల్ సర్వీసెస్ కానివ్వండి, రేషన్ కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఇంటి వద్దకే అందించే కార్యక్రమం కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ చేసిన విషయం కూడా మనం అందరం చూసాం. అదే విధంగా చూస్తే వాలంటీర్ అనేవాడు వాళ్ళ ఫ్యామిలీ కన్నా ఎక్కువ ప్రజలకు సేవ చేయాలా, మనం మాకు ఇచ్చిన క్లస్టర్లో మేమందరూ కూడా ప్రభుత్వం నుంచి వాళ్ళకందరికీ అర్హత ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా మనం సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో ఏ విధంగా ముందుకు వెళ్ళిన విషయం కూడా మనం ముందుకు కూడా ఒకసారి గమనించాలి. అవ్వాతాతలకైతేనేమి ప్రతి ఒక్క సమయంలో కూడా వాళ్ళు అండగా ఉన్నారు వాలంటీర్లు. ఆ రోజుల్లో కరోనా సమయంలో కూడా ఏ విధంగా వాళ్ళు పనిచేసినారు కూడా మనం అందరూ కూడా ఒకసారి గమనించాలి. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ 6 నెలల్లో, ఈ 6 మంత్స్లో ఏవైతే హామీలు ఇచ్చారో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చుకోకుండా ఈరోజు ముందుకు వెళ్తున్నారు కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వాలంటీర్ విషయంలో కూడా ఎన్నికల ముందు మాయా మాటలు చెప్పి అధికారంలోకి వస్తేనే మీకు బాగా చేస్తాం, అది చేస్తామని చెప్పి వాళ్ళకు కూడా మోసం చేసిండేది ఏకైక ప్రభుత్వం ఏదో ఉంటే కూటమి ప్రభుత్వమే. అదేవిధంగా లాస్ట్ వీక్ అంతా అసెంబ్లీ జరగడం చూసాం మనం. అసెంబ్లీలో కూడా మనం చూస్తే పిఎస్సి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చూస్తే కినా చైర్మన్ని దశాబ్దాలుగా దేశ చరిత్రలోనే ఎక్కడా ఉండదు. ఎన్నికలు జరిగినాయంటే కేవలం అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అది చంద్రబాబు నాయుడు హయాంలోనే జరిగింది కూడా మనం అందరూ చెప్పగలుగుతాం. దేశ చరిత్రలో ఎక్కడ కూడా ఉండదు. ఎన్నికలు అనేది ఎప్పుడు జరగలేదు. ఎప్పుడైనా కూడా దానికి సాంప్రదాయంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ని ప్రతిపక్ష పార్టీకే ఇవ్వడం జరుగుతోంది. ఇటు దేశంలో అన్ని రాష్ట్రాలు కానివ్వండి, పార్లమెంట్లో కూడా కానివ్వండి, 1967 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిపక్ష పార్టీకే ఆ చైర్మన్ పదవిని కూడా ఇస్తూ వస్తున్నారు. అదేవిధంగా 1984లో లోక్సభలో బీజేపీ నుంచి కేవలం 2 స్థానాలు సభ్యులు ఉంటే అప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీకే ఒక సభ్యునికి అప్పుడు కూడా పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్గా కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ
పొలిటికల్ ఎక్స్పీరియన్స్ అంటారు, అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచినారు, మంత్రిగా చేసినారు, 4వ సారి ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. ఆయన ఎన్ని టర్మ్స్ చూసింటారు, ఎన్నిసార్లు అసెంబ్లీలో ఆయనే చూసింటారు, ఎవరికి పదవి ఇస్తారని కూడా ఒకసారి ఏ విధంగా మన రాష్ట్రంలో రాజ్యాంగం అమలు చేస్తున్నారు కూడా మనం ఒకసారి గమనించాలి. ఎక్కడ కూడా ఉండదు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అనేది ప్రతిపక్ష పార్టీకి ఆ పదవి అనేది సహజంగా సాంప్రదాయంగా ఇచ్చుకుంటూ వస్తున్నారు. కానీ అదేవిధంగా ఈరోజు ఎక్కడ సేమ్ అదే రూలింగ్ పార్టీనే ఏమైనా అకౌంట్స్ సంబంధించిన విషయాలు ఒకే రూలింగ్ పార్టీలో ఉంటే మనమే అకౌంట్స్ చూపించడం బాగుండదు, ఆడిట్ చేసినప్పుడు మనం బాగుండదని చెప్పి ప్రతిపక్ష పార్టీకి ఇవ్వడం అనేది సహజం. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూస్తే కూడా ఏ విధంగా రాజ్యాంగం నడుస్తుందో, ఏ విధంగా వీళ్ళు అమలు చేస్తున్నారో, ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తున్నారో ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరీ ముఖ్యంగా ఇంకోసారి ప్రభుత్వ వైఫల్యాలని మేము ఎత్తి చూపిస్తే సోషల్ మీడియాలో ఏ విధంగా వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారు, పోలీసులు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, కేసులు పెట్టడం కానివ్వండి, అరెస్ట్ చేయడంతో పాటు రాష్ట్రంలో ఉండే అన్ని పోలీస్ స్టేషన్లు కూడా తిప్పి మరీ పెట్టున్న విషయం కూడా మనం అందరూ ఒకసారి గమనించాలి. ఒక సామాన్యుడు కావచ్చు, వైఎస్ఆర్సీపీ కార్యకర్త కావచ్చు, మీరు ఎన్నికల ముందు హామీలు ఇచ్చినవి నెరవేర్చలేదు కాబట్టి ఈరోజు ప్రభుత్వ వైఫల్యాల్ని ఒక పోస్ట్ పెడితే దాన్ని మీరు స్పందించి అప్పటికప్పుడు అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసమని తెలియజేస్తున్నాను. అదేవిధంగా లాస్ట్ వీక్ చూసుకుంటే రాష్ట్రం అంతటా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా పోలీస్ స్టేషన్లకు వెళ్ళి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపైన అసభ్య ప్రచారాలు చేస్తున్నారు, వారిపైన మీరు ఎందుకు స్పందించడం లేదని కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపైన అసభ్య పోస్టు పెడుతుంటే మీరెందుకు వారిని అరెస్ట్ చేయడం లేదు? అదే టీడీపీ పైన మేము వైఫల్యాలని ఎత్తి చూపిస్తుంటే మీరు అరెస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మీరు అధికారంలోకి రావడం కోసం మీరు అనేక హామీలు ఇచ్చి ఏవి నెరవేరకపోవడం, సూపర్ 6 అని చెప్పి ప్రజల్ని ఏ విధంగా మభ్యపెట్టి రాజకీయాల కోసం కేవలం ఏదో ఒకటి మాయా మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా కేవలం కక్ష సాధింపు, కుట్రలు కుతంత్రాలతో ఎవరైనా వైసీపీ నాయకుడు ఉన్నాడా, కార్యకర్త ఉన్నాడా, ఇబ్బంది పెట్టినాడా అప్పట్లో మనకని చెప్పి వాళ్ళకి అదే పనిగా కక్ష సాధింపుగా వారి పైన కేసులు పెట్టి ఈరోజు ముందుకు వెళ్తున్న విషయం కూడా మీరు అందరూ గమనించాలా. ఏవైనా కూడా ప్రజలన్నీ కూడా ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. ఈరోజు ఏ విధంగా రాజ్యం జరుగుతుందో మనం అందరూ చూడాలా. ఏ విధంగా పరిపాలన నడిపిస్తున్నారు, ఏ విధంగా ప్రజలకు మేలు చేసే విధంగా వీళ్ళు ముందుకెళ్తున్నారా ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ప్రజలన్నీ కూడా మీరు గమనిస్తారని తెలియజేస్తున్నారు. ఒక నిమిషం ఎంతసేపు అయినా